అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. మొన్న అమిత్ షా గారు చెప్పారు, మేము 4% రిజర్వేషన్ తీయేస్తామని, ఎన్ఆర్ఐ ప్రవేశపెడతామని, సిఐఏ ప్రవేశపెడతామని చెప్పారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కలోనే ఉండారు, దానికోసం ఏమాత్రమో స్పందించలేదు. అదే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నేను పదవిలో వచ్చిన తర్వాత, నేను ఇంకోసారి సీఎం అయిన తర్వాత మనకి 4% రిజర్వేషన్ ఖాయం చేస్తామని, ముస్లిం సోదరులందరికీ అందుబాటులో ఉంటామని, వాళ్ళ కోరికలు ఏమి ఉండే అవన్నీ తీరుస్తామని చెప్పేసి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సభాపూర్వకంగా అందరికీ తెలియజేశారు. ఇలాంటి వ్యక్తిని మనం ఎంచుకుంటే ఇంకా రాబోయే కాలాల్లో మనకి అంతా మంచి జరుగుతుంది. అమ్మ అనేది 2 అక్షరాలు ఎంత నిజమో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే నిజము. దయచేసి ప్రజలందరూ ఇవన్నీ గుర్తించి మన ఉన్నతమైన ఓటుని మన ఫ్యాన్ గుర్తుకే వేయాలని, ఒకటి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఇంకోటి మనకి ఎంపీ మిథున్ రెడ్డి గారికి వేయాలని, హయ్యర్ మెజారిటీతో అఖండమైన మెజారిటీతో గెలిపించాలని అందరిది ఈ సభాపూర్వకంగా అందరికీ నమస్కారాలు తెలుపుతూ అందరూ మనం విజయం సాధించాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను. నమస్కారం. ముఖ్యంగా ఎన్నికలు అనేది చివరి దశకు చేరుకున్నాయి. గత 5 ఏళ్ళు బడుగు బలహీన వర్గాలకి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఇంటికి చేరవేసే విధంగా చర్యలు తీసుకున్న నాయకుడు ఈ భారతదేశంలో ఉన్నాడంటే అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. మరి రాబోయే ఎన్నికల్లో కూడా మన అందరికీ తెలుసు, ప్రతిపక్షంలో నాయకులందరూ కూడా ఏకమై పులిని ఎదుర్కొనేదానికి ఈ పిల్లులన్నీ ఒక ఏకమైనాయి. పులి ఎప్పటికైనా ఎక్కడైనా ఒక పులిగానే ఉంటుంది, సింగిల్గానే వస్తుంది. ఆ పులి సింగిల్గానే వస్తుంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో పట్టం కట్టబోతున్నారు. మీకు ఇదే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీకి చివరి ఎన్నికలు. ప్రజలు ఇవ్వబోయే తీర్పుని మీరు అసలు మీకు ఊహకు అందని రిజల్ట్స్ వస్తాయి. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. మతాల్ని, కులాల్ని చిచ్చుబెట్టి రాజకీయం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని స్వాగతించరు. దీన్ని ఏ విధంగా మిమ్మల్ని తిప్పి కొట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మనం సోమవారం పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్లో హిందూ ముస్లిం సోదరులు, క్రీస్తు సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కుని వినియోగించుకొని 99% ఓట్లని పోలింగ్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోండి. ప్రతి భారతదేశంలో అయినటువంటి భారతీయుడు మాదిరిగా బిహేవ్ చేసి వాళ్ళు బాధ్యత తీసుకొని పూర్తిగా 99% ఓటింగ్ పోల్ అయ్యే విధంగా అందరూ యువకులు ముందు ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మరి హిందూ ముస్లిం సోదరులు అందరూ కూడా ఏకమై ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుపైన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపైన వేసి అఖండమైన మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ గెలిపిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తారు.